మొన్నటిదాకా సంచిలో సీక్రెట్గా దాచిపెట్టి సాటుమాటున సైలెంట్గా తాగేవాళ్ళు బరి తెగించేశారేంటండి? ఇందాక ఆయన పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాడన్న విషయం తెలిసిన దగ్గర నుంచి మీ ఎక్స్ప్రెషన్ మారింది. ఎందుకలాగా? వాడు పెళ్లి చూపులకి వెళ్తున్నాడన్న సంగతి నీకు తెలుసు కదా? తెలుసు. మరి తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు? మీరింత ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలియక. నెక్స్ట్ టైం చెప్పు. నిన్న జరిగిన పెళ్లి చూపులకే బాగా భయపడిపోయాడు. నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే వెళ్ళడు. వెళ్తే చెప్పమన్నా, సలహాలు అడగలా. ఎప్పుడు లేనిది వాడి మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటండి మీకు? ఆడు వీడు అన్నావంటే మూతిపళ్ళు రాలుతాయి. సారీ అండి, మీరింత అట్టవుతారని తెలియక. పెళ్లి పెటాకులు లేక మిగిలిపోయింది సంబంధాలు రాక కాదు. వాడికి ఎలాగో అర్థం కాలేదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకోరా. ఏం అర్థం చేసుకోవాలి? బయట వాడికి 25,000 శాలరీ కూడా ఎవ్వరు ఇవ్వరు. అలాంటిది నేను 50,000 ఎందుకు ఇస్తున్నా? డబ్బులు ఎక్కువ అనుకున్నా. వాడు రాసే పిచ్చి పిచ్చి కథలకి పిచ్చెక్కిపోయినా పనిలో నుంచి పీకేయకుండా ఇక్కడే ఎందుకు ఉంచుకున్నాను? బ్రెయిన్ లేకనుకున్నా. బ్రెయిన్ లేనిది నాకు కాదు, నీకు. వాడు పెళ్లి చూపులకి వెళ్తే నాకెందుకు కోపం వచ్చిందిరా? వర్కింగ్ డే రోజు లీవ్ పెట్టి వెళ్ళినందుకు అనుకున్నా. ఇంతేనేరా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? అంటే ఆయన అంటే మీకు ఈ రివ్యూ రైటర్స్ వల్ల మంచి సినిమాలు కూడా బాగా దెబ్బతింటున్నాయండి ఈ మధ్యన. రివ్యూస్ని రివ్యూ చేసి మనం కూడా వైరల్ అవుతాం. రావు గారు కళ్ళు బాగా ఎర్రగున్నాయి ఏంటండి? అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరిపేమో. ఏం కావాలి? ఇంకెప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళొద్దు. ఎప్పుడు పెళ్లి చేసుకోను అంటావుగా. నువ్వు చేసుకోకు, నేను చేసుకోను. ఓకే? ఇదిగో చూడండి, పని చేయకపోతే తిట్టండి, పడతా. కానీ పర్సనల్స్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు, పచ్చడైపోద్ది. మన గురించి తెలియదు అసలు. పెళ్లి చేసుకోవద్దని చెప్పానా? ఏంటండి కాలర్ పట్టుకుంటారు మంచి మర్యాద లేకుండా? ఆయన ఆడి పెళ్లి చేసుకుంటే మీకేంటి? మగాళ్ళంటే మట్టి బొమ్మలు అనుకుంటున్నారా? మీరు కానివ్వండి, నాకేంటి? నేను చేసుకోను, నువ్వు చేసుకోకు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలనుకుంటే ఐఎమ్ సారీ. గీత